వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 19వ వార్డు జోహరాపురం నుండి వెంకయ్యపల్లె వరకు తారు రోడ్డు వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం రోడ్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, సిపిఎం నగర నాయకులు షేక్ మహమ్మదులు మాట్లాడారు. हमारा चप्पल है ओके हल्का हल्का निकाल देने चल लो लो रानी लो जाओ गाड़ा वाला भी गाड़ो ये कार है पीछे हो जा तुम पकड़ गाड़ा पीछे का दो गाड़ा जा रहा निकाल गाड़ा निकाल चलो खा लेना रोड काढो बता रहा बता ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో సాదా సీదాగా జరిగాయి. ఉగ్రవాదంపై 4లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలను బదులుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది జీకే యూత్ సభ్యులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామన్నారు. जय कमला जय चलो जय कमलाकरण नायकत्व वर्धिल्लाले वर्धिल्लाले नाम लेव कमलाकरण कमलाकरण नायकत्व वर्धिल्लाले केसीआर नायकत्व वर्धिल्लाले केटीआर नायकत्व करींनगर अभिवृद्धि प्राधिकार कमलाकरण गारी नायकत्व वर्धिल्लाले करींनगर अभिवृद्धि प्राधिकार कमलाकरण गारी नायकत्व वर्धिल्लाले नायकत्व वर्धिल्लाले राम लेव कमलाकरण कमलाकरण
ఏమైంది? కమలాకర్ నాయకత్వం కమలాకర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కమలాకర్ నాయకత్వం కమలాకర్ నాయకత్వం జై కమలా జై జై కమలా లాంగ్ లివ్ కమలాకర్ జై గంగులా జై జై గంగులా గొట్టం లెక్క మరి మంత్రి నారా లోకేష్ యువతను ఉత్తేజాన్ని ఇచ్చే సందేశాన్ని ఇస్తూ మన రక్షణ కోసం పోరాడుతున్న మన జవాన్లకు మనం అండగా నిలబడాలని కోరారు. ఎవరైతే భారతీయులను చంపారో వాళ్ళని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకుని మనం కూడా ఈరోజు మన ఆర్మీ సోదరులు దాడులు చేస్తున్నాం. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మన జవాన్లకి మనం అండగా నిలబడాలి. వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మన రక్షణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇది ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు కూడా ముందరికి వెళ్ళచ్చు. వాళ్ళకి అండగా నిలబడడానికే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. నుంచుని పిడికలు బిగించి చేతులు పైకెత్తి వందే మాత్రం, నేను వందే అని చెప్తాను, మాత్రం అని మీరు 3 సార్లు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే విజయరమణారావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం జరగాలి కదా సంచడం. ఇవ్వలే మాతాజీ ఇదో సివిల్ హాస్పిటల్, దానికి దీనికి మనం డైవర్ట్ చేస్తాం. అవసరాన్ని ఇక్కడ నుంచి ఎంట్రీ పెట్టుకున్నాం.
అటు ఇటు రావడానికి పోవడానికి మా అక్కడ నుంచి మనం ఏమంటున్నామంటే దానికి దీనికి డైవర్ట్ చేస్తాం. దానికి అది ఇష్యూ వేరే, ఇది ఇష్యూ వేరే. కంపల్సరీ దీని మధ్యలో మనం కాంపౌండ్ పెట్టాలి. ఏముంది ఆ గోడ నుంచి ఈ గోడ లింక్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఒక గేట్ పెట్టినాం. ఏది మీరు దాటి अच्छा किराया ले కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు కర్నూలులో కోరారు. దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయాలలో మచ్చలేని నాయకుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు. సింధూర్ ఆపరేషన్ సైనికులు విజయంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష, శ్రీచక్ర మీడియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె హరినాథారెడ్డి, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వారసుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి సందర్భంలో నేను రావడం జరిగింది. నిన్న అక్కడ రాధాకృష్ణ గారు అందరూ కలిసి అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక స్టాచ్యూ పెట్టారు. ఆయన ఏదైతే గతంలో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో దీనికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళా హైదరాబాదులో దామోదరం సంజీవయ్య పార్కు కూడా వచ్చారు అప్పుడు జన్మదినాన్ని. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజులలో ఇవాళ అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య. ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడికి వస్తేనేమో గుడిసే. ఫైనల్గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం. 72 I was whole night I was there. వెంగళరావు వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో. పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. ఏది పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇండ్లు కూడా ఇప్పించిన ఘనత ఆయన. సింపుల్ సిటీ చూడు, ఇన్ని పదవులు అనుభవించి సొంత ఇల్లు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఆయన నీతి నిజాయితీ కలిగే వ్యక్తి. ఆయనకు న్యాయం జరగాలనేది నాకు ఒక తపన, ఆలోచన. దానికి అందరూ ఏకీభవిస్తున్నారు. నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సింధు అంటున్నారు. ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి. ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉందో, పహల్గామ్లో జరగడంతో అన్ని పార్టీలు కలిసిండ్రు. ప్రధానమంత్రికి, అమిత్ షాకు అందరికి కూడా గో హెడ్ అన్నారు. మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ చేసుకోమనండి. ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం, పేర్లు అడిగి చంపడం, ఇవన్నీ ఇది అన్వాంటెడ్. అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని. కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ డబ్బులు పెట్టే బదులు దాని బదులు 10 మందికి ఇండ్లు కట్టిస్తే, ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను. ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి అని. ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది మనం అందరికీ తెలుసు.
భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది, అక్కడ ఏమి లేదు. మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు, ఇవ్వాలన్నా లేదు. మేము వాటర్ బంద్ చేస్తే వాటర్ అన్ని అనుకూలం. పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే రెండు ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్. దాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేసుకు వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధైర్యం చేసిండు. ఇది మన భారతదేశ సైనికుల విజయం. ఇక ముందు కూడా యుద్ధంతో మాకేం పని, మా అందాల పోటీలు మేము చేస్తాం. మనకు పక్క దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించిన విలేకరి, నేను వార్ డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాం, బార్డర్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చిన జయేష్ రంజన్. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? And there is also protests by some organizations against this event. So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course, the police has taken all. I mean, I was just joking. I know the seriousness of the situation. There are tensions which are very palpable, and we all feel very, very disturbed at the way incidents have happened in the last 15 days. So it's a very serious thing. Our police department has a very stellar reputation. Telangana police is considered to be the best in the country. Some of their procedures, technology usage is on par with the best in the world also. So I'm sure they have understood the scenario, they have made arrangements, and I've participated in some of the reviews in which senior police officers have also explained what they are doing. And I feel very confident that we will be able to run a very, very safe and secure, but at the same time, a viewer-friendly, a visitor-friendly event here in Hyderabad. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు.
తెలంగాణ వ్యవసాయ కార్పొరేషన్ పిలిచిన ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడికి టెండర్ కట్టబెట్టడానికి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కమిషన్ తీసుకున్నాడు. టెండర్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడి సూచన మేరకు తిరిగి 3:36 గంటలకు టెండర్ బాక్స్ సీల్ తెరచి పంజాబ్ నాయకుడికి అనుకూలంగా టెండర్లు వేసి మళ్లీ బాక్స్ సీల్ చేశారు. పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి టెండర్ వచ్చే విధంగా 60 కోట్ల విలువ చేసే టెండర్ పైన 25% ఎక్కువ లాభం వచ్చే విధంగా కుట్ర జరిగింది. టెండర్ ప్రక్రియలో జరిగిన అవినీతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీ ముందు పెడుతున్నాను. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్ షెడ్యూల్ను 3 గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసిండ్రు. సీజ్ చేసిన తర్వాత 3:30కు ఆ షెడ్యూల్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ను తీసుకొచ్చి 60 కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు సపోర్టుగా ఉండేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను 60 కోట్ల రూపాయల టెండర్ను అందులో 25% ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిల్లో 3 గంటల 36 నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు, దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన ఫోటోలు, ఏ టైంకు బాక్స్ సీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు బాక్స్ రీఓపెన్ చేసిళ్ళు, మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్స్లో వేసి సీజ్ చేసిల్లో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో కారులో ఉన్న వ్యక్తిని ఆపి దాడి చేసిన యువకుడు అడ్డు వచ్చిన హోంగార్డ్పై కూడా దాడి చేసినట్లు సమాచారం అందుకున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏంటి మధ్యలో ఇక్కడ మానకుల పుడక మానకుల పుడక తెలీదు. ఫోన్లో ఏం వద్దురా నువ్వేం చేసావు? ఎంత సీరియస్ పట్టుకోండి
ఏం చేయాలరా వచ్చి కూర్చుని వాళ్ళైతే అంటే పోలీసు సినిమా చూస్తాను బాబు వదలమన్న పోదండ్రా ఏం చేస్తారా తీసారు అలాగే తీసారు వదలండి రండి వదలండి బటన్స్ పెట్టు వదలండి కాదన్నా ఇదిగా మాట్లాడన్నా ఏంటి చెప్పు స్టేషన్ రమ్మన్నా కంప్లైంట్ ఏమన్నారా బ్యాక్గ్రౌండ్ అంతా చూపించు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపించు హడావిడి మొత్తం చూపించి ఎంత జరిగిందని తెలియాలి కదా తాళం ఇంటికి ఉంది తాళం తీసుకొని స్టేజ్కి వస్తా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.